హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. ఈ రోజు నైట్ యూఎస్ఏలో పడే ప్రీమియర్స్ తో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుండగా ఇండియాలో రేపు పడే ఎర్లీ మార్నింగ్ షోస్ తో ఇక్కడ కూడా రిలీజ్ అవుతుంది. అయితే క్రాక్ ధమాకా తర్వాత రవితేజ గారి సినిమా ఒకటి పాజిటివ్ వైపు తో వస్తుందంటే అది ఇదే అని చెప్పొచ్చు. ఆ పాజిటివిటీ బుకింగ్స్ లో క్లియర్ గా కనిపిస్తుంది, అటు ఓవర్సీస్ లో ఇటు ఇండియాలో. యాక్చువల్లీ రవితేజ గారి సినిమాలు ఆన్లైన్ లో కంటే ఆఫ్లైన్ లోనే ఎక్కువగా తెగుతూ ఉంటాయి. పీక్ అవర్లీ సేల్ బుక్ మై షోలో 10,000 మార్క్ దాటి దుమ్ము లేపగా ఈసారి ఆన్లైన్ లో కూడా బుకింగ్స్ అయితే బెస్ట్ అన్న రేంజ్ లో ఉన్నాయి. సో ఆఫ్లైన్ ఫ్యాన్ బేస్ ఎలానో ఉంటుంది కాబట్టి నో ఇష్యూస్. ఖచ్చితంగా కిక్ 2 సినిమా డే 1 టార్గెట్ చేసింది ఈ సినిమా. ఎందుకంటే కిక్ 2 సినిమాతోనే ఫామ్ కోల్పోయిన రవితేజ గారు మళ్ళీ అదే సినిమా రిలీజ్ అయిన రోజు మళ్ళీ ఫామ్ లోకి రావడానికి ట్రై చేస్తున్నారు. మరెంత పాజిటివ్ బస్ తో వస్తున్న సినిమా బిజినెస్ ఎంత కలెక్ట్ చేస్తే సినిమా హిట్ అవుతుంది, ఇవన్నీ వీడియోలో మాట్లాడుకుందాం. సో లేట్ చేయకుండా ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే సినిమాని మైత్రి మేకర్స్ వాళ్ళు చాలా తెలుగుగానే అమ్ముకున్నారు. ఆంధ్ర సీరియల్లో ఉస్తాద్ భగత్ సింగ్ కొన్న బయర్స్ అందరికీ ఈ సినిమాని ఇవ్వగా మైత్రి వాళ్ళు ఫస్ట్ అయితే చాలా తక్కువకే ఇద్దామనుకున్నారు. బట్ రవితేజ గారు ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉండడంతో సినిమాకి రన్ వస్తుందని చెప్పి కాస్త పెద్ద నెంబర్లకే అమ్మారు. ఆంధ్రలో ఓవరాల్ గా చూసుకుంటే 8 కోట్ల వరకు బిజినెస్ జరగ్గా రవితేజ గారి కెరీర్ లో ఇది బెస్ట్ కాదు, అలాని వర్స్ట్ నెంబర్ కూడా కాదు. టాక్ వచ్చిందంటే ఫస్ట్ వీకే బ్రేక్ ఈవెన్ అయ్యే రేంజ్ నెంబర్. ఇక సీరియల్లో 2.52 కోట్ల బిజినెస్ జరగ్గా ఇక్కడ కూడా సేమ్ సీన్. టాక్ వస్తే ఫస్ట్ వీకే బ్రేక్ ఈవెన్ లేదంటే మైనర్ లాసెస్. ఇక నైజాం చూసుకుంటే యాక్చువల్ గా రవితేజ గారు ఈ సినిమాకి రెమ్యునరేషన్ తీసుకోలేదు. నైజాం రైట్స్ నే రెమ్యునరేషన్ గా తీసుకోబోతున్నారు. త్రూ మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళ ద్వారానే సినిమా రిలీజ్ అవుతుంది. సో ఇక్కడ ఓన్ రిలీజ్ అనే చెప్పొచ్చు. నైజాం వాల్యూ నెంబర్ చూసుకుంటే 7 కోట్ల రేంజ్ లో ఉంది. అలా తెలుగు స్టేట్స్ లో 17.52 కోట్ల బిజినెస్ జరగ్గా కర్ణాటకలో 1,25,00,000, తమిళనాడులో 1 crore వరకు బిజినెస్ జరుపుకున్న ఈ ఫిలిం ఓవర్సీస్ లో మరో 4 కోట్ల వరకు బిజినెస్ జరగ్గా 4 కోట్ల బిజినెస్ అంటే 9.5 కోట్ల వరకు గ్రాస్ ఓవర్సీస్ లో రావాలి. అంటే నార్త్ అమెరికా నుంచి $7,50,000. ఓవరాల్ ఓవర్సీస్ లో 1 మిలియన్ టచ్ అవ్వాలి. అయితే వీళ్ళు మాత్రం పాసెస్ ని ఎనబల్ చేశారు. పాసెస్ ఎనబల్ చేస్తే గ్రాస్ ఎక్కువన్నా కూడా షేర్ అయితే చాలా తక్కువగా ఉంటుంది. అలా ఓవరాల్ గా సినిమాకి వాల్వేడిగా జరిగిన థియేట్రికల్ బిజినెస్ 23.52 కోట్ల రేంజ్ లో ఉండగా సినిమా 25 కోట్ల షేర్ 50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే ప్రాపర్ హిట్ గా చెప్పొచ్చు. రవితేజ గారి కెరీర్ లో ప్రాపర్ కంబ్యాక్ కూడా అయిపోయినట్టే. బట్ ప్రొడ్యూసర్ సైట్స్ కి ఇచ్చిన డేటా వేరేలా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోని ఇది రవితేజ గారికి హిట్ అవ్వాలనే ఉద్దేశంతో నైజంలో 7 కోట్లున్న వాల్యూడ్ బిజినెస్ ని 5.5 కోట్లకి తగ్గించారు. ఓవర్సీస్ లో 4 కోట్ల బిజినెస్ ని 2 కోట్లుగా చూపెడుతున్నారు. అలా ఓవరాల్ గా చూస్తే తెలుగు స్టేట్స్ లో 16 కోట్లు, కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లో 4 కోట్లు. సో దీన్ని బట్టి చూస్తే వరల్డ్ వైడ్ గా 20 కోట్ల బిజినెస్ మాత్రమే జరుపుకుంది ఈ సినిమా. అంటే 21 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్. బట్ ఏదేమైనా రవితేజ గారికి ప్రాపర్ కంబ్యాక్ అవ్వాలంటే 50 కోట్ల గ్రాస్ టచ్ చేస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్. ఇక దీన్ని వాడుకుని నెక్స్ట్ సినిమాలు కూడా ఇదే రేంజ్ లో డెలివర్ చేస్తే స్టెప్ బై స్టెప్ ఎదిగి రవితేజ గారు మళ్ళీ పీక్ ఫామ్ లోకి వచ్చేస్తారు. చూడాలి మరి ఎలాంటి టాక్ తెచ్చుకుని సినిమా ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇది ఇరుముడి సినిమా థియేట్రికల్ బిజినెస్ రిపోర్ట్. ఈ సినిమాకి టాక్ వస్తే డే 1 to ఫుల్ రన్ ఎంత నెంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.